హాయ్ అండి. పిల్లల లంచ్ బాక్స్లోకి సింపుల్ అండ్ టేస్టీగా ఈ రైస్ చేసి పెట్టండి. ఫస్ట్ ప్యాన్లో నెయ్యి వేసుకుని, నెయ్యితో చేస్తేనే ఈ రైస్ బాగుంటుంది. కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసి గోల్డ్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని, ఈ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసుకుని, ఈ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని, ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. నేను 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న బఠానీ, 2 స్పూన్లు కొబ్బరి తురుము, రుచికి సరిపడా సాల్టు, చిన్న స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని కలుపుకొని ఇందులోకి ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. మన ఛానల్లో క్యాప్సికమ్ ఎగ్తో చేసిన వీడియో ఉంది, కింద లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇందులోకి పెప్పర్ పౌడర్ వేసుకొని అంతా కలుపుకొని లాస్ట్లో నిమ్మరసం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చింది కదూ? అయితే ఆలస్యం ఎందుకు? లైక్ చేయండి, షేర్